సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎరీవేల్ లైవ్ క్యాంపెయినింగ్లో భాగంగా మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ ఉద్యోగులకు రోడ్ సేఫ్టీ అవగాహన సదస్సులు నిర్వహించారు. జహీరాబాద్ పట్టణం శివార్లో మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ ఉద్యోగులకు ఎరీవేల్ లైవ్ మరియు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహించారు. 2-వీలర్ వాహనాలపై భద్రత హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. కార్లలో ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. మన భద్రత మన చేతుల్లో ఉందని, మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి అని తెలిపారు. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రమాదాలను అరికట్టాలని, ప్రమాదాల నుండి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా మన సార్ వాళ్ళు రిక్వెస్ట్ ఇస్తుంటారు యాక్సిడెంట్ రిపోర్ట్ కొరకు. దాంట్లో ఎక్కువ బాధ్యత గల పౌరుడిగా ఎల్లప్పుడూ ట్రాఫిక్ సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరిస్తానని, మద్యం సేవించి వాహనం నడపనని, వేగ పరిమితిని ఉపయోగించకుండా వాహనం నడుపుతానని, పాదాచారులు వృద్ధులు ప్రమాదాలను నివారించేందుకు మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీఓ గారికి మరియు యూనియన్ సంఘం మహేంద్ర యూనియన్ ప్రెసిడెంట్ నరేష్ గారికి, మా హైదరాబాద్ ఎస్ఐ రాజేంద్ర రెడ్డి అలైవ్గా మనం చేరుకుంటాము. మన రాష్ట్ర ప్రభుత్వం మా డీజీపీ గారు నిన్న సీఎం గారితో లాంచ్ చేయడం జరిగింది. మనం ఎక్కడ పోయినా కూడా క్షేమంగా వెళ్ళాలని, రీచ్గా మనం చేరిపోవాలి. ఇంటికి మహేంద్ర నుంచి ఇంటికి చేరిపోవాలి అంటే మీ అందరికి ఎందుకు చెప్తున్నా అంటే మన చుట్టాలందరూ, మన రిలేటివ్స్ అందరికి చెప్తే కొంచెం అవగాహన ఉంటుంది. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే మాత్రం తప్పకుండా క్షేమంగా ఉంటాం. దానికి చాలా ఉంటుంది. సీట్ బెల్ట్ వేసుకోవటము, పార్కింగ్ నో పర్మిషన్ దగ్గర పార్కింగ్ పెట్టడము, ఇంకా హై బీమ్స్ లైట్ చేసుకుని స్పీడ్. మీరు యాక్సిడెంట్ దగ్గర పంచనామా చేయగానే ఇంకొక యాక్సిడెంట్ అయితే సదాశివపేట దగ్గర దాదాపు నేను అక్కడ పనిచేసినప్పుడు ఒక్క రోజులో 10 యాక్సిడెంట్ 304 కేసులో. ఆర్టీఓ గారు మాకు ఏమీ రిక్వెస్ట్ ఇస్తాం, ఇంకో యాక్సిడెంట్ అవుతుంటుంది. చాలా బాధపడేటోళ్ళం. ఈ హైవే అయింది. ఇప్పుడు ఈ హైవేలో ఏం చేస్తున్నారు? నేషనల్ వైజ్ అయితే 1.73 10-11 లక్షల మంది చనిపోవడం జరిగింది. దీనంతా నివారణ కోసం ఈ రోడ్ సేఫ్టీ యొక్క ప్రణాళిక రూల్స్ని అందరూ పాటించి